అక్రమ కట్టడాల కూల్చివేతపై హైడ్రా వివరణ ఇచ్చింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో వచ్చే కొత్త నిర్మాణాలు మాత్రమే కూలుస్తామన్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఇప్పటికే నిర్మించి అందులో ఎవరైనా నివాసం ఉంటే ఆ ఇళ్లను కూల్చివేయబోమని క్లారిటీ ఇచ్చింది హైడ్రా. ప్రెజెంట్ నిర్మాణ దశలో ఉన్న ఆక్రమణలను కూల్చివేస్తామని స్పష్టం చేసింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేయొద్దని ప్రజలకు సూచించింది. అలాగే మల్లంపేట చెరువులో కూల్చేస్తున్న భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయని, బఫర్ జోన్లో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టరాదని తెలిపారు రంగనాథ్. జీహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేత శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. అక్రమ కట్టడాల కూల్చివేతపై హైడ్రా వివరణ ఇచ్చింది. ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్లో వచ్చే కొత్త నిర్మాణాలను మాత్రమే కూలుస్తున్నామని, ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్లో ఇప్పటికే నిర్మించి అందులో ఎవరైనా నివాసం ఉంటే ఆ ఇళ్లను మాత్రం కూల్చివేయబోమని క్లారిటీ ఇచ్చారు హైడ్రా. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఆక్రమణలను కూల్చివేస్తామని స్పష్టం చేసింది. ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్లో ఉన్న స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేయొద్దని ప్రజలకు సూచించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. మల్లంపేట చెరువులో కూల్చేస్తున్నటువంటి భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయని, బఫర్ జోన్లో అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టొద్దని తెలిపారు. ప్రస్తుతం మల్లంపేట చెరువులో భవనాలు అక్రమ నిర్మాణాలు కాబట్టి విజయలక్ష్మి అనే ఆమె విల్లాలు నిర్మించింది. దీంతో దాన్ని కూల్చివేసే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది.